టూరిజం వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, బేగంపేటలోని ద హోటల్ ప్లాజాలో అయితే నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఆగస్ట్ 12 వరకే ఈ ఆఫర్ ఉండబోతోంది. ఇక్కడ 12:30 to 3:30 వరకు అయితే ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీ ఉంది. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం 999 రూపీస్కి ద అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఇక్కడ అందించబోతున్నారు. తెలంగాణ కల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అయితే ఇక్కడ ఉండబోతోంది. మనమైతే అక్కడ లైవ్ కౌంటర్కి వెళ్ళి ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం, పదండి. తెలంగాణ అంటే అందరికీ గుర్తుకొచ్చేది గ్రామీణ ప్రాంతాల్లో లభించే సంప్రదాయ వంటలు. తెలంగాణ నాన్ వెజ్ వంటలతో పాటు సర్వపిండి, సకినాలకు ఇతర రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వరల్డ్ ఫేమస్ తెలంగాణ గ్రామీణ వంటలను అందరికీ పరిచయం చేసేలా తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్లో ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసింది. బేగంపేటలోని హోటల్ ది ప్లాజాలో ఆగస్టు 2న ప్రారంభమైన ఫుడ్ ఫెస్టివల్ 12వ తేదీ వరకు జరగనుంది. 30 రకాల నాన్ వెజ్ వంటకాలతో పాటు 15 రకాల వెజ్ వంటలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కేవలం తెలంగాణ వంటలు మాత్రమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రీజనల్ ఫుడ్ను టేస్ట్ చేసేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సర్వపిండి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సర్వపిండి అనేది ఎక్కువగా ఇంట్లో మాత్రమే చేసుకుంటారు, బయట ఏ షాపులలో ఎక్కువగా అమ్మరు. ఎందుకంటే ఇది 1 డేలోనే అమ్ముడుపోతుంది అండ్ 1 డేలోనే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇంట్లో మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సర్వపిండి అయితే ఉంది. సో సర్వపిండి ఇక్కడ చేస్తున్న షెఫ్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. తెలంగాణ ఫుడ్ ఐటమ్స్ అంటే మనకు గుర్తుకొచ్చేది మొదటిగా సర్వపిండి. సో ఇంకా ఏ ఐటమ్స్ ఉన్నాయి స్పెషల్ ఐటమ్స్? తెలంగాణ స్పెషల్లో భక్షాలని, మనకు ఇది భక్షాలని అంటాము. దీన్ని మనము చాలా వాటిలో ఫెస్టివల్స్ కానీ మన ఇంట్లో ఫంక్షన్స్లో కానీ కూడా ఇది బాగా చేస్తామన్నమాట. నెక్స్ట్ మనకు యూజువల్గా వచ్చేసేసి జొన్న రొట్టె చేస్తాము. సో వాటితో పాటు జొన్న రొట్టెతో పాటు ఎల్లిపాయ కారం అనేది మనకు ఇంకా స్పెషల్ అనమాట. ఎల్లిపాయ కారంతో జొన్న రొట్టె తింటే ఇంకా చాలా మనకు మెమొరబుల్గా ఉంటుంది. మన పూర్వీకులు అంతే చేసుకునే అనమాట. మనకు పూర్వీకులతోటి ఎప్పుడు కూడా మనకు అవి జొన్న రొట్టెలతోటి ఎల్లిపాయ కారమే బాగా తినేది. సో నాన్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ తలకాయ పాయ అవి మనం ఎక్కువ చేస్తాము. ఇంకా సో ఈ రోజుకి మెన్యూ అనేది చేంజ్ అవుతుందా, లేకపోతే మెన్యూ అనేది ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సో రోజు కొంచెం మెనూ చేంజ్ చేస్తూ ఉంటాము. సో సర్వపిండిలో కొంచెం ఫ్లేవర్స్ కొంచెం యాడ్ చేస్తాం. కొంచెం ఒక రోజు నార్మల్గా చేస్తే ఇంకో రోజు వేరే ఫ్లేవర్స్ అలా జీలకర్ర కొంచెం యాడ్ చేసుకొని ఇస్తూ ఉంటాము. సో తెలంగాణ ఫుడ్ ఐటమ్స్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? సో తెలంగాణ ఫుడ్ ఐటమ్స్ అనేది మా నానమ్మ వల్ల నేర్చుకున్నాను. ఇంట్లోనే ఎక్కువ నేర్చుకున్నాను, నానమ్మ వల్ల నేర్చుకున్నాను ఎక్కువ. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది. 999 రూపాయలకి అన్లిమిటెడ్ తెలంగాణ ఫేమస్ ఫుడ్ను అందిస్తుండటంతో టేస్ట్ చేసేందుకు చాలా మంది భోజన ప్రియులు వస్తున్నారు. వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయని, ఇంట్లో భోజనం చేసిన ఫీలింగ్ వస్తోందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. చాలా బాగుంది. నిహారీ పాయ సూపర్ ఉంది, టేస్ట్ చేయాలి. నాటుకోడి పలావ్, అది బిర్యానీ సూపర్ ఉంది, చాలా బాగుంది. వెజ్లో కూడా ఐటమ్స్ చాలా బాగున్నాయి. డెజర్ట్స్ అయితే ఇంకా అసలు చెప్పేదే లేదు. గులాబ్ జామ్ కానీ స్వీట్ అది సాబ్దానా ఖీర్ ఉంది, అది కూడా చాలా బాగుంది. మేము చాలా దూరం ఉంటాం, ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్. అక్కడ నుంచి జస్ట్ టేస్ట్ చేయడానికి వచ్చాం. కానీ తెలంగాణలో ట్రెడిషనల్ ఫుడ్ అంటే జొన్న రొట్టె, సర్వపిండి అవి చాలా బాగున్నాయి. టేస్ట్ చేయండి ప్లీజ్, అందరూ రావాలి, టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చామండి, ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. తెలంగాణ రుచులన్నింటినీ చాలా బాగా ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే మేము టేస్ట్ కూడా చేసామండి. అన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ వెజ్ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. ఈవెన్ ద డెజర్ట్స్ ఆల్సో దే మేడ్ లైక్ తెలంగాణ టేస్ట్ ఓన్లీ. సో ఆల్ ది థింగ్స్ అన్ని ఫుడ్ని మేము ఎంజాయ్ చేసామండి. ఇక్కడ జొన్న రొట్టి తలకాయ కూర తిన్నామండి, బాగుందండి. అది మాకు బాగా నచ్చిన వంటకం ఏంటంటే పాలకూర పప్పు, అన్నం, కాకరకాయ వేపుడు బాగా నచ్చింది. రోటి పచ్చళ్ళు అవి కూడా చాలా బాగా నచ్చాయి. పచ్చి పులుసు అన్నం కూడా బాగా నచ్చిందండి. తెలంగాణ స్పైసీ ఫుడ్ను టేస్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన వారంతా ఫిదా అవుతున్నారు. సంప్రదాయ తెలంగాణ ఫుడ్ను తినడం ఆనందంగా ఉందని, ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ ఇంకా నిర్వహించాలని కోరుతున్నారు. మనతో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ షెఫ్ ప్రవీణ్ గారు అయితే ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అసలు తెలంగాణ అంటే గుర్తుకొచ్చే ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో మీ దాంట్లో ఏం స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి? మా దాంట్లో మేడం ఇక్కడ నాటుకోడి ఉంది మేడం. నాటుకోడి కాళ్ళ షోరో స్టార్టింగ్ సూప్తో పెడుతున్నాం మేడం. సర్వపిండి ఇక్కడ లైవ్ కౌంటర్ పెట్టాం మేడం. జొన్న రొట్టెలు విత్ వెల్లుల్లి కారం, టిపికల్ తెలంగాణ అంటే ఐటమ్స్ పెట్టాం. సకినాలు, గరిజలు, చెకోడీలు, కొంచెం ఐటమ్స్ పెట్టాం, స్నాక్స్ ఐటమ్.
ఇంకోటి వచ్చేసి బోటీ ఫ్రై, లివర్ ఫ్రై, మళ్ళీ నాటుకోడి, మళ్ళీ జల్లెల పులుసు, తెలంగాణ స్పెషల్ జల్లెల పులుసు ఇవన్నీ పెట్టాం. వెజ్లో వచ్చేసి ఏమో మేడం మేము చిక్కుడుకాయ, టమాటో కొన్ని ఉన్నాయి ఐటమ్స్, గోచిక్కుడుకాయ విత్ మెంతం కూర అలా ఇచ్చాం మేడం కొంచెం ఐటమ్స్. జనరల్గా చెప్పాలంటే తెలంగాణ అంటేనే నాన్ వెజ్కి పెట్టింది పేరు అని అంటారు. సో నాన్ వెజ్లో మీ దగ్గర చాలా ఐటమ్సే ఉన్నాయి. సో మెన్యూస్ ఏమైనా చేంజ్ అవుతుంటాయి 10 days? ఎవ్రీడే మేము చేంజ్ చేస్తుంటాం మేడం. అంటే ఐటమ్స్ని అలానే ఉంటాయి మేడం. బోటీ, కాళ్ళు, తలకాయ, మళ్ళీ మటన్, చికెన్ అన్నీ ఉన్నాయి. కొన్ని బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా ఎవ్రీబడి వస్తారు క్రౌడ్. సో వాళ్ళ గురించి మేము మటన్ బిర్యానీ లేదా చికెన్ బిర్యానీ అవి టిపికల్గా పెడుతున్నాం డైలీ. ఒకరోజు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెడుతున్నాం. మామూలుగా గోంగూర చికెన్, ఒకరోజు గోంగూర మటన్ అలా చేంజ్ చేస్తున్నాం. మిరియాల పొడి కూర అలా మేము చేంజ్ చేస్తున్నాం మేడం. రోజుకి ఎన్ని ఐటమ్స్ చేస్తున్నారు? వెజ్లో ఎన్ని ఐటమ్స్ చేస్తున్నారు, నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ చేస్తున్నారు? ఓవరాల్గా వచ్చేసి 50 ఐటమ్స్ ఉంటాయి మేడం. నాన్ వెజ్లో వచ్చేసి మేడం ఒక 10 to 12 ఐటమ్స్ ఉంటాయి మేడం డైలీ మినిమం. స్వీట్లో, డెజర్ట్స్లో కూడా చాలా డెజర్ట్స్ చూసాము. సో తెలంగాణ స్పెషల్ డెజర్ట్ ఏంటి? అసలు తెలంగాణ కల్చర్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. యాజ్ ఎ తెలంగాణ టూరిజంలో మేము పనిచేసినందుకు యాజ్ ఎ షెఫ్ లాగా మేము భక్షాలు ఇస్తున్నాం మేడం. తెలంగాణ స్పెషల్ భక్షాలు ఉన్నాయి. మళ్ళా పట్టి ఉంది, మేము పల్లీల పట్టి ఉంది. అవి మేము తయారు చేసి అక్కడ పెడతాం లైవ్ కౌంటర్లో, వాళ్ళు తీసుకుంటారు గెస్ట్. హరిషలు, ఇంకా మరి డబల్ కా మీఠా కూడా ఇష్టపడతారు. కుర్బానీ కా మీఠా అవి ఉన్నాయి మేడం. యావరేజ్గా మేడం మొన్న వీకెండ్స్లో 250 to 300 మెంబర్స్ వచ్చారు మేడం సండే. ఇప్పుడు కొంచెం శ్రావణ మాసం వచ్చాను కదా, కొద్దిగా తగ్గింది కానీ వస్తుంది, ఫ్లోటింగ్ అవుతుంది మేడం. 150 డైలీ లంచ్, 150 to 175, 200 వరకు. నేను యాక్చువల్లీ మేము born brought up from తెలంగాణ అని మేడం. ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్, సో ఇన్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా తెలంగాణ యొక్క సాంప్రదాయాలు, అలాగే కల్చర్ని పెంచేలా ఈ పిండి వంటకాలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చిన వారంతా తెలంగాణ యొక్క రుచుల్ని అయితే ఆస్వాదించవచ్చు. హైదరాబాద్ వాసులే కాకుండా ఇక్కడ ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉన్న హోటల్ తాజాలో తెలంగాణ రుచుల్ని అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ క్వాలిటీ టైంని స్పెండ్ చేయడానికి మీ ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చేయండి. వీడియో జర్నలిస్ట్ అజిత్తో శ్రావణి.